విశాఖ నగరంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. హోటల్ సాయిరాం పార్లర్లో సాంబార్లో జలగ భయభ్రాంతులకు గురైన కస్టమర్లు. హోటల్ సాయిరాం పార్లర్ నిర్లక్ష్యంగా కారణంగా ఇబ్బంది పడుతున్న కస్టమర్లు. కలుస్తు ఆహారాన్ని అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేసిన బాధితులు. అయినా సాయిరాం పార్లర్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గతంలో సాయిరాం పార్లర్లపై అనేకమైనటువంటి ఆరోపణలు. క్లియర్ తెలుస్తుంది కదా, అదే జలగండి అదే చూడవలసిన పర్లేదు. విశాఖలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చూస్తే ప్రజలు నిర్వెరిగిపోయే సంఘటన, ప్రజలు అనారోగ్యాలతో పాడైపోయే సంఘటన, ప్రజలు ఫుడ్ పాయిజన్ తో చచ్చిపోయే ప్రమాదం ఉన్నటువంటి సంఘటన జరిగింది. విశాఖలోని కలుషితమైన ఆహారాన్ని అందిస్తున్న సాయిరాం పార్లర్. ఈ సాయిరాం పార్లర్ లో ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఈ పార్లర్ల మీద అనేకమైన ఆరోపణలున్నా, నిలవ ఫుడ్ పెట్టినా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది ప్రమాదంలో గురవుతున్నా, నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే అందరూ నిర్వరిగిపోతారు. జలగతో ఆహారం పెడుతున్నటువంటి సాయిరాం పార్లర్. నిన్న ఒక కస్టమర్ భోజనానికి వెళ్తే ఆ కస్టమర్ తింటున్న భోజనంలో జలగ ఉంది. జలగ ఎక్కడ ఉంటది? మామూలుగా పొలాల్లో ఎక్కువగా ఉండేది జలగ పాకుతూ ఉంటది పొలాల్లో. అంటే మట్టి, కుళ్ళిపోయిన మట్టి, అక్కడ ఉన్నటువంటి కొన్ని పురుగులతో నిండిపోయినటువంటి మట్టి ఉంటది. అదే అట్లాంటి మట్టి, పేడ దగ్గర ఉండే మట్టి, అట్లాంటి దగ్గర పెరిగినటువంటి జలగ ఈ రోజు భోజనంలో ఉందంటే అది ఎట్లా వచ్చిందంటారు? ఏ విధంగా వచ్చింది అంటే, వాళ్ళు వంట చేస్తున్నటువంటి పరిసరాలంతా కూడా జలగమయం అయిందని చెప్పవచ్చు. ఆ మట్టి పందికొక్కులతో, పురుగులతో, బొద్దింకలతో వాళ్ళు భోజనం వండుతున్నారని ఈ రోజు తేటతెల్లమైంది. నిన్న కస్టమరు తింటున్న 50% భోజనం చేసేసిన తర్వాత కనబడినటువంటి జలగ వామిటింగ్స్ తోటి అల్లాడిపోతున్నటువంటి ఆ కస్టమర్. ఇంత జరిగి ఆసుపత్రి పాలయ్యి ఆసుపత్రిలో వైద్యం చేసుకొని వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులకి వీడియో తీసి ఆ వీడియోని చూపించి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఈ రోజు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి వైనం విశాఖ జిల్లాలో జరిగిన సంఘటన నిర్వీర్యపోతుంది. ఎంత మంది కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతున్నది. ఇట్లాంటి జరుగుతున్న పట్టినట్టు వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ గాని జీవీఎంసీ కమిషనర్ వీళ్ళిద్దరూ ఎందుకు పట్టినట్టు వ్యవహరిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ వీళ్ళు పెట్టిన ఆహారంలోని కలుషితమైపోయినట్లు ఆహారం వల్ల ఎంతో మంది కస్టమర్లు నాశనం అయిపోతున్నారు. ఎంతో మంది రోడ్లు పాలయ్యారు. ఎంతో మంది ఈ రోజు ఆసుపత్రులు పాలయ్యి వైద్య ఖర్చులు కూడా సరిపోక పేద వర్గాలుగా మిగిలిపోయిన సంఘటన ఈ విశాఖలో సాయిరాం పార్లర్ వల్ల జరిగిందని తేటతెల్లమవుతుంది. ఇంత జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని వదిలేసినటువంటి వైనం ఈ విశాఖలో ఎంత జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, అట్లాంటి ప్రభుత్వం దగ్గర ఈ అధికారులు చేస్తున్న పట్టినట్టు వ్యవహరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ వీరిపైన చర్యలు తీసుకోవాలని కస్టమర్ డిమాండ్ చేస్తున్నా, సాయిరాం పార్లర్లో భాగవతం జరుగుతున్నా, ఇంత చేస్తున్నా, సాయిరాం పార్లర్ గత 10 సంవత్సరాల నుంచి ఇదే తతంగంతో, ఇదే కలుషితమైన ఆహారంతో, ఇదే ఆహారం అందించి కస్టమర్లను నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం పైన ఎందుకు చర్యలు తీసుకోరో అక్కడ నుండి కస్టమర్లు డిమాండ్ చేసినా సరే పట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇది విశాఖ జిల్లాలోని ఇంత జరుగుతున్నటువంటి భాగవతం.